ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, విశుద్ధమైన సత్వగుణోపేతులు ధీరులు అయినటువంటి వారు అంటే విషయ దుఃఖాదుల చేత ఏమాత్రము చెలించకుండా ఉండేవారు, సమదృష్టి కలిగిన వారు, వర్ణించడానికి సాధ్యము కాని ఆనందాన్ని అనుభవించేటువంటి వారు, బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వారు మాత్రమే సాధువులు అనబడతారు కదా. అటువంటి సాధువులైన మహాత్ముల యొక్క ఆచరణ మరియు శృతులు స్మృతులు శాస్త్రాలు ఈ రెంటిని కూడా తత్వజ్ఞానానుభవం లేని వారలకు నేత్రాల వంటివే కదా. వారి కంటికి కనబడుతుంది కదా జ్ఞానం అనేది. తత్వజ్ఞానానుభవం లేని వాళ్ళకు కూడా నేత్రాల వంటివే కదా ఈ రెండు శాస్త్రాలు. కాబట్టి వీటి చేతనే ధర్మాన్ని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. వీటిని అనుసరించి ఏ సర్వకార్యాలను కూడా జరుపుతూ ఉంటారు. అలాంటప్పుడు సాధువుల యొక్క ఉత్తమ ఆచరణను తెలియజేసే ఈ శాస్త్రాలను అనుసరించి వర్తించినటువంటి వారిని శిష్టులకు వారు వాళ్ళను వదిలివేస్తారు, బహిష్కరిస్తారు. అంతేకాదు అతడు దుఃఖాన్నే పొందుతాడు. కాబట్టి ఓ మహాత్మా, కర్మ కర్తలు రెండు కూడా ఒకదానిచే మరి ఒకటి కలుగుచూ ఉన్నవి అనడం లోకంలో వేదమునందు ప్రసిద్ధమే అయ్యున్నది. అయినప్పటికీ కర్మచేత కర్త ఏర్పడతాడు, కర్త కర్మను సిద్ధింపజేస్తూ ఉంది. ఇలాగే కర్మ కర్తల విషయమై వేదోక్తము వేదమేం చెప్తోంది? లోక ప్రసిద్ధమైనటువంటి బీజాంకుర న్యాయమే చెబుతూ ఉన్నది. బీజమునందు మొలక ఉన్నది అనేటువంటి న్యాయమే తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా బీజము నుండి నూతన మొలకలాగానే కర్మచేత జీవుడు ఉత్పన్నమగుచూ ఉన్నాడు. మళ్ళీ కూడా అంకురము నుండి అంటే మొలక నుండి బీజం ఏర్పడినట్లుగానే ఏర్పడుతుంది కదా. ఏ విధంగా అంకురము చెట్టు అవుతుంది, మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది, మళ్ళీ విత్తనం అనేటువంటిది కాయలుగాచి ఆ విత్తనం ఎండిపోయి మళ్ళీ కూడా బీజానికి ఆ అంకురము నుండి ఏర్పడినట్లుగానే జీవుని నుండి కూడా కర్మ ఉద్భవిస్తూ ఉన్నది అని చెబుతూ, జీవుడే వాసనలు కనుక కలిగి ఉన్నాడో సంసార పంజరములో త్రోయబడుచూ ఉంటాడు. అలా త్రోయబడినప్పుడు అట్టి వాసనలను అనుసరించే ఆ యొక్క వాడు చేసినటువంటి కర్మ ఫలానుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఏవం స్థితే కథం నామ జన్మ బీజైన కర్మణ వినోత్పత్యస్త్వయా ప్రోక్త భూతానాం బ్రహ్మణ పదాత్. అలాగైతే జన్మకు బీజభూతమైన కర్మ లేకపోతే బ్రహ్మము నుండి జీవులు ఉత్పన్నమైన అయ్యారు అని మీరు చెప్తూ ఉన్నారు కదా. ఇలా ఎలా చెప్తూ ఉన్నారు? ఎలా అంటే జన్మకు బీజభూతమైనటువంటి కర్మ లేకపోతే బ్రహ్మము నుండి జీవులు ఉత్పన్నమయ్యారు అని మీరేలా వచించారు? అలా చెప్పడం సాధుకారి సాధు భవతి, పాపకారి పాపో భవతి, పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి, పాప పాపేన కర్మణ జాయతే ఇత్యాది శృతి వాక్యాలన్నిటికీ కూడా అది విరుద్ధమైనదే కదా మీరు చెప్పినటువంటి విషయం. కర్త కర్మ కూడే ఉత్పన్నమయ్యేటువంటి పక్షాన్ని అవలంబించినట్లయితే జన్మ కర్మల పరస్పరం కూడా ఒకదానితో ఒకటి హేతుఫల రూపమైన ఈ జగత్తు అన్వయం అనేటువంటిది వ్యతిరేకాల చేత ప్రసిద్ధమే అవుతుంది కదా. అటువంటి దానిని మీరు ఎలా తిరస్కరించి చెప్పారు అని చెబుతూ, బ్రహ్మణ్య కారణే బ్రహ్మన్ బ్రహ్మాదిషు ఫలేషు చ కర్మణాం ఫలమస్త్వేతి ద్వయం లోకే ప్రమార్జితం. మాయాసహితుడు అంటే మాయతో కూడుకున్నవాడు, కారణరహితుడు కారణమేమీ లేనివాడు అయిన బ్రహ్మమునందు ఆకాశము మొదలైన స్థూలదేహ పర్యంతము కలిగినటువంటి అనుభవయోగ్యమైనటువంటి భోగ్యజాతం ఏదైతే ఉంటుందో అది చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్థూల సూక్ష్మ ఉపాధి రూపాలకు ఫలానుభవాన్ని సృష్టి రూప ఫలమే అవుతుంది కదా.
అట్లయినప్పుడు ప్రసిద్ధములైనటువంటి ఈ రెండు విషయాలను మీరేలా ఉపేక్షించారు? ఎలా వాటిని వదిలివేశారు? అలా చూస్తూ ఉన్నారు. కర్మ గనక నిష్ఫలమైందనుకో, అప్పుడు నరకాదులను గురించి భయం లేకపోవడం చేత లోక సాంకర్యము ఏర్పడేటువంటి మత్స్యన్యాయము. మత్స్యన్యాయము అంటే తెలుసు కదా, బలవంతమైనటువంటి పెద్ద చేప బలహీనమైన చేపని మృంగటం అనగా ఒకరినొకరు వధించుకోవడం అనేటువంటిదే కదా మత్స్యన్యాయం. అది ప్రబలుతుంది కదా, అది ప్రబలగా సర్వనాశనము చేకూరుతుంది కదా, ఒకరినొకరు చంపేసుకుంటారు కదా. కాబట్టి కిం తత్కృత్వం భవేత్యేవ భగవన్ బ్రూహి తత్వతః ఏనం మే సంశయం స్పారం చింది వేద్యా విధాంవర. ఓ వేద వరేణ్య, చేయబడినటువంటి కర్మఫలవంతమగునా కాదా అనేటువంటి విషయాన్ని గురించి బాగుగా తెలపండి. నాకు చాలా గొప్పదైనటువంటి పెద్ద సంశయం నన్ను వేధిస్తోంది, దానిని తొలగించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సాధు రాఘవ పృష్టోస్మి త్వయా ప్రశ్నమిమం శుభం శృణు వక్ష్యామి తే ఏనా మృషం జ్ఞానోదయో భవేత్. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామ, నీవు చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నను వేశావు, దానికి నేను సమాధానం చెప్తాను విను. దీనిచే నీకు విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది. ఎలాగంటే మన సంబంధమైనటువంటి క్రియ ఏదైతే ఉంటుందో అదే కర్మలకు బీజం, దీనికే ఫలం కలుగుతూ ఉంటుంది. ప్రథమ సృష్టి ఎందైతే పరబ్రహ్మము నుండి కూడా మనోరూపము ఆవిర్భవించి ఉన్నది. మొట్టమొదటి సృష్టి ప్రథమంలో ఆ పరబ్రహ్మము నుండి మనోరూపమే ఆవిర్భవించింది. అప్పుడే అట్టి మనోరూప ఉపాధిచే కలిగినటువంటి సమిష్టి వ్యష్టి జీవుల కర్మయు కూడా అప్పుడే ప్రకటితమైంది. అంతేకాదు, జీవులు పూర్వకల్ప వాసనని అనుసరించి దేహమందు అహంభావాన్ని కలిగి ఉన్నారు. ఈ దేహము నేను అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. ఇది కుసుమాశయోర్భేదో నయదా భిన్నయోరిహ తదైవ కర్మ మనసోర్భేదో నాస్తి విభిన్నయోహ. పుష్పము సుగంధము రెండు వేరు కాదు. పుష్పము వలనే పుష్పములోని సుగంధమే చూస్తూ ఉన్నాం. ఈ పువ్వు ఈ వాసన అని రెండుగా చెప్పం, అది వేరు కానట్లుగానే మనసు కర్మ రెండు కూడా అభిన్నమే. మనసు ఏదైతే సంకల్పించిందో ఆ కర్మను చేయడం అనేటువంటిది ఆ రెండు వేరు కాదు. వాటి యందు ఏమాత్రము భేదము లేదు. ఆ క్రియ యొక్క స్ఫురణ చేతనే విఘ్నులు ఆ క్రియ యొక్క సంకల్పాన్ని విఘ్నులు కర్మ అంటారు. అంటే మానసికమైనటువంటి సంకల్పాన్నే మొట్టమొదట కర్మ అంటారు. సంస్కార రూపమైన మనస్సే అట్టి కార్యానికి కర్మకు ఆశ్రయమవుతుంది. ఆ వాసనారూపమైనటువంటి మనసు ఏముంటుంది, అదే కర్మకే ఆశ్రయిస్తాను. కాబట్టి కర్మయే మనసు అని చెబుతూ నశైలో నత్వద్వ్యోమ నశోబ్దిశ్య నవిష్టవం అస్తి అత్ర ఫలం నాస్తి కృతానామాత్మకర్మణం. పర్వతం పైన కానీ ఆకాశం కానీ సముద్రమును కానీ స్వర్గమును కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కర్మఫలము కలుగక మానదు. ఏదైతే ఉన్నదో ఆ ఫలం అనేటువంటిది మనం ఎక్కడికి పోయి దాగినా ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆ యొక్క వాసనారూపమైనటువంటి కర్మ అనేటువంటిది అనుభవించక తప్పనిసరి. ఈ జన్మమును కానీ లేక పూర్వజన్మలో అంటే గత దేహంలో ఉన్నప్పుడు కానీ చేయబడినటువంటి కర్మే పురుష ప్రయత్నం, అదే మనం అనుసరించి వచ్చింది. అటువంటి ఉత్తమ పురుష ప్రయత్నము ఎన్నటికీ కూడా నిష్ఫలము కానే కాదు. ఎలాగంటే ఇక్కడ పురుష ప్రయత్నము అన్నప్పుడు జ్ఞానము ద్వారా చేయబడినటువంటి ఏ జ్ఞాన కర్మ అయితే ఉంటుందో దానిని ఉత్తమ పురుష ప్రయత్నం అంటాం. అటువంటి పురుష ప్రయత్నం ఎప్పటికీ నిష్ఫలం కాదు. అది అవిద్య చేయగలిగినటువంటి మనసే క్రియావంతమై ఉంటుంది. అంతేకాదు అది చిదాత్మకు ఉపాధి అవుతూ ఉంటుంది. కర్త భోక్త కూడా అవుతుంది తనే. కాబట్టి కృతహాసము అంటే చేయబడినటువంటి కర్మను నశించిపోవడం. ఈ కృతహాసము అకృతభాగ్యము అంటే అకృతభ్యాగమము అన్నప్పుడు చేయబడిన దాని ఫలం కలుగుట. మనం చేసేసాం, దాని యొక్క ఫలం కలిగి ఉంది.
ఆ కలిగినటువంటిది కృతహాసము అంటే చేయబడినటువంటి కర్మ నశించిపోవడము, చేయబడేటువంటి దాని యొక్క ఫలం కలగటము, ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణానికి విరుద్ధమైనవి. ఎలాగంటే మత్స్యన్యాయ ప్రసక్తి. ఇక్కడ మత్స్యన్యాయము అంటే మనము ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం, పెద్ద చేప చిన్న చేపను మింగివేయడం. ఇటువంటి దోషాలు అనేటువంటిది దీని యందు ఎప్పటికీ కలుగుజాలవు. ఎలాగంటే కృష్ణతా సంక్షయే యద్వత్ క్షీయతే కజ్జలం స్వయం స్వందాత్మ కర్మ వేగమే తద్వత్ ప్రాక్షరీయతే మనః. నలుపే లేదనుకో, అసలు నలుపుదనమే లేదు, నల్లని రంగే లేదు, కాటుకే ఉండనట్లుగానే కాటుక అంటేనే నలుపు, నలుపు అంటేనే కాటుక. నలుపు లేకుండా కాటుక ఉంటుందా? ఉండదు. అలాగే గతిశీలమైనటువంటి కర్మ అంటే గతిని శీలించేటువంటి గతిశీలమైన కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ కనుక నశించిపోతే కర్మరూపమైనటువంటి మనస్సు కూడా స్వయంగా తనంతటికి తనే శాంతిస్తుంది. కర్మనాశే మనోనాశే మనోనాశే హకర్మతాః ముక్తస్యేష భవత్యేవ నా ముక్తస్య కదాచన. కర్మ నశించిపోవడమే మనసు నశించడం, మనసు నశించిపోవడమే కర్మ సంక్షయించిపోవడం. ఇట్టి మనోనాశము ముక్తులకే కలుగుతుంది. ఎవరైతే ముక్తత్వాన్ని పొందారో వారికి మాత్రమే కలుగుతుంది, కానీ బద్ధులైనటువంటి అజ్ఞానులకి ఎప్పటికీ కలగదు. అగ్ని ఉష్ణత్వం లాగానే ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంటుంది. ఏ విధంగా? అగ్ని వేరు ఉష్ణత్వం వేరు కాదు, రెండు ఒకటే. అలాగే ఎప్పుడు కలిసి ఉండు చిత్తము కర్మ అంటే ఏ మనస్సు కర్మ అయితే ఉంటుందో ఈ రెంటిలో గనక ఇప్పుడు అగ్ని చల్లారితే దాంట్లో ఉష్ణత్వం ఉండదు, ఉష్ణత్వం లేకపోతే అగ్ని చల్లారినట్లే. అలాగే చిత్తము నశించిందా కర్మ లేకుండా పోతుంది, లేదా కర్మే నశించిందా చిత్తము లేకుండా పోతుంది. కాబట్టి ఈ చిత్తము కర్మలలో ఒకటి నశించితే రెండవది కూడా నశిస్తుంది అని చెబుతూ, రామ చిత్తము స్ఫురణాన్ని పొందిందనుకో, ఎప్పుడైతే గుర్తును పొందిందో అప్పుడు విహితమైన నిషిద్ధమైన కర్మల ద్వారా పుణ్యాలని పాపాలని ధర్మాలని అధర్మాలనే రూపాలను మార్పులు పొందిస్తూ ఉంటుంది. కర్మయు దాని యొక్క ఫల భోగానుసారంగా స్ఫురణ అంటే చలన రూపాన్ని పొందుతుంది, పొంది అది చిత్తమవుతుంది. కాబట్టి ఈ రెండు కూడా పరస్పరం అంటే ఒకదానితో ఒకటి కారణభూతమై లోకంలో వర్తిస్తూ ఉంటుంది. ఏ విధంగా? చిత్తము కర్మ అనేటువంటిది ఒకదానికొకటి కారణమై లోకంలో ఆ విధంగా వర్తిల్లుతూ ఉంటాయి. చిత్తము కర్మ రెండు కూడా నామముల చేత వ్యవహరింపబడుతూ ఉన్నది. ఈ రెండు కూడా చిత్తము కారణం దేనికి? కర్మకయ్యని, కర్మకు చిత్తమే కారణమని ఈ విధంగా ఒకదానికొకటి రెండు పేర్లుగా పిలువబడుతూ వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి నశిస్తే ఇంకొకటి ఉండదు అని చెబుతూ శ్రీ వశిష్ఠ మహర్షి అంటున్నారు, రామ మనసు మనోహి భావన మాత్రం భావన స్పంద ధర్మిణి క్రియా తద్భావిత రూపం ఫలం సర్వో నుధావతి. రామ మనసు భావన మాత్రమే, భావనయు చలన స్వభావం కలిగినది. ఈ మనస్సు చేతనే విహితమైన నిషిద్ధమైన కర్మలు ఆచరింపబడుచూ ఉన్నవి. సూక్ష్మం అవడం వలన అదృష్ట రూపమును పొందిన క్రియల యొక్క సంస్కారాలు లేదా సూక్ష్మమైనటువంటి వాసనల చేత జన్మము తర్వాత కూడా భావికాల ఫలాలను జీవులందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, విస్తరేణ మమం బ్రహ్మన్ జడస్యాప్య జడాకృతే రూపమారూఢ సంకల్పం మనసో వక్తుమర్హసి. ఓ మునీంద్ర, జడము చైతన్య రూపము కలిగినటువంటి మనస్సు యొక్క దృఢ సంకల్పాత్మక స్వరూపాన్ని విపులంగా తెలియజేయండి, నాకు దానిని గురించి వివరించండి. జడమనగా చైతన్యమనగా వీటి యొక్క మనస్సు యొక్క దృఢ సంకల్పాత్మకమైనటువంటి స్వరూపాన్ని వివరించండి అని అడగగా శ్రీ వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నారు, అనంతస్యాత్మతత్వస్య సర్వశక్తిర్మహాత్మనః కలనోన్ముఖతాం యాతస్తద్రూపం మనసో విదుః. ఓ రామ, అనంతుడును సర్వశక్తిమంతుడును మాయావేష్టితుండును అగు పరమాత్మ చేత సంకల్పాత్మకమగు ఏ రూపము ప్రథమమున కల్పించబడిందో అది మనస్సు అనబడుతుంది.
అనంతుడు అంటే ఆది అంతము లేనటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, సర్వ వ్యాపకమైనటువంటి సదా స్వతంత్ర సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి వాడు, మాయావేష్టితుండు, మాయ చుట్టూ కూడా ఆవరించినటువంటి వాడు అయిన పరమాత్మ చేత సంకల్పాత్మకమగు అంటే సంకల్పమే అయినటువంటిది ఏ రూపమైతే ఉన్నదో అదే సృష్టి ప్రారంభంలో మొట్టమొదట కల్పించబడిందో అదే మనస్సు అని చెప్పబడుతుంది. భావాహ సదసతోర్మధ్యే నుడాం చలతి యశ్చయ కలనోన్ముఖతాం యాతస్తద్రూపం మనసో విదుహు. ఇది స్థానువా పురుషుడా అనేటువంటి వికల్పాత్మకమైనటువంటి వ్యవహారాలయందు సత్తు అసత్తుల రెంటి మధ్య కూడా ఉన్నది. రెంటి యొక్క స్మృతి రూపము అంటే చలన రూపాన్ని పొంది ఉండేటువంటిది ఒకటే అయిన భావమే మనస్సు అని చెప్పబడుతూ ఉంది. చిత్రూపమై జ్ఞానమే రూపమై ఉండి భాషిస్తూ ఆత్మయందు నేనెరుంగను అనేటువంటి ప్రతీతి. ఆత్మ నాకు తెలియదు, ఆత్మ ఎవరో ఏమో అన్నట్లు ఉండేటువంటి అకర్తయందు కర్తయును. మరి వ్యవహారమును దేనికైతే కలుగుచున్నదో అది ఏ మనసు. ఏ విధంగా అసత్తును సత్తు అనుకునేటువంటిది మనసు అని చెబుతూ కల్పనాత్మికయా కర్మ శక్త్యా విరహితం మనః న సంభవతి లోకేస్మిన్ గుణహీనో గుణి యథా గుణరహితుడగు గుణి ఉండినట్లుగానే గుణరహితుడగు గుణి అంటే గుణాలే లేనటువంటిది సత్వరజస్తమస్సులు అనేటువంటి గుణాలే లేనటువంటి గుణి అంటే అక్కడ గుణానికి అతీతుడు. ఆ గుణి ఉండినట్లుగానే జగత్తున స్పంద స్వభావము కలిగిన కల్పనాత్మకమకు కర్మశక్తి లేకుండా ఉండడమే మనస్సు ఉండుట అనేటువంటిది ఎప్పటికీ సంభవింపదు. ఎప్పుడు గుణాలు ఉన్నవో అప్పుడు మనసు సంకల్పము మనస్సు అనేటువంటిది సంభవిస్తుంది. అంతేకాని అక్కడ స్పంద స్వభావము కలిగినటువంటి కల్పనాత్మకమైనటువంటి కర్మశక్తి లేకపోవడం ఇక అక్కడ మనస్సు ఉండడం అనేటువంటిది సంభవించదు. ఏ విధంగా అంటే అగ్ని ఉష్ణత్వాలు భిన్నముగా ఉండుటెట్లు తటస్థింపదో అలాగే కర్మ మనంబులు అనేటువంటి మనోజీవులను వేరువేరుగా ఎప్పటికీ ఉండజాలవు. ఏ విధంగా అగ్ని వేరు ఉష్ణం వేడి వేరు అనేటువంటిది ఎలా తటస్థించదో ఎలా ఉండదో అలాగే కర్మ మనసు అంటే ఎటువంటి స్ఫురణ స్ఫూర్తి లేకుండా కర్మ అనేది ఉండదు. ఆ స్ఫూర్తి స్ఫురణ అనేటువంటిదే మనస్సు. కాబట్టి ఈ మనస్సు జీవులు అనేటువంటివి వేరువేరుగా ఎప్పటికీ ఉండజాలవు అని చెబుతూ ఫలధర్మిణి అయినటువంటి సంకల్పమే శరీరముగా ఉన్నది, అనేక విధాలుగా విస్తరిస్తూ ఉన్నది, మాయతో నిండిపోయి ఉన్నది, కారణము ఏమాత్రము లేనటువంటిది, వివిధ రకాలైనటువంటి రచనాయుక్తము సృష్టి మొత్తము కూడా రకరకాలుగా ఉన్నటువంటిది, వాసనాయుతము ఏ కర్మఫల వాసన సంస్కార వాసనలైతే ఉన్నాయో వాటితో కూడి ఉన్నటువంటి చిత్తము చేతనే ఈ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నది. ఎవడు ఎచట ఏ రూపంలో ఉన్నట్లు కల్పన చేస్తాడో ఆ కల్పనని అనుసరించే ఫలస్వరూపమైనటువంటి ఆ రూపాన్ని అతడు పొందుతూ ఉంటాడు. ఈ వాసనా వృక్షము అనే కర్మయే బీజము. మనోగతియే మనసు ఎటువంటి స్థితిని అనుసరించి ఉంటుందో ఆ గతే శరీరము. చిత్ర విచిత్రాలైన వివిధ క్రియల అన్నీ కూడా శాఖలు, అనుభూతమగు క్రియాఫలాలే ఫలాలు. ఈ విధంగా శాస్త్రాలయందు చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ మనస్సు చింతించు దానినే కర్మేంద్రియాలు చేస్తాయి కాబట్టి మనసే కర్మ అనబడుతూ ఉంటుంది అని చెబుతూ మనసు అహంకారము చిత్తము మనసు అహంకారము చిత్తము కర్మము కల్పన సంస్కృతి వాసన విద్య ప్రయత్నము స్మృతి ఇంద్రియాలు ప్రకృతి మాయా క్రియలు అనే ఈ 15 కూడా అంతేకాదు ఈ దృశ్య భ్రమకు చెందినటువంటి ఇతరమైన విచిత్ర శబ్దాలు వాటి యొక్క మాటలు కాకతాళీయ యోగము చేత అకస్మాత్తుగా స్వస్వరూపాన్ని మరిచిపోయి వాని యొక్క స్వరూపాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని మరిచిపోయి తన స్థితి మరిచిపోయి అక్కడ మరిచినటువంటి అపరిచ్ఛిన్న చిదేకరూపుడకు పరబ్రహ్మం యొక్క అనగా బాహ్య వియోగ
బాహ్య విషయోన్ముఖమైనటువంటి ఏ చిత్శక్తి యొక్క నామాంతరాలే అవుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క అపరిచ్ఛిన్న చిదేక రూపుడైన పరబ్రహ్మము యొక్క బాహ్య విషయోన్ముఖ చిత్తు అంటే వీటన్నింటికి అతీతమైనటువంటి పరబ్రహ్మము యొక్క స్థితిని మరచి బాహ్య విషయాల యందు సంచరించేటువంటి ఏ చిత్ శక్తి ఏదైతే జ్ఞానావశ్యకమైనటువంటి శక్తి ఉన్నదో ఇవే రకరకాలైనటువంటి నామాంతరాలుగా అంటే మనం చెప్పుకున్నాం కదా ముందు, మనస్సని, అహంకారమని, చిత్తమని, కర్మమని, కల్పనని, సంస్కృతి అని, వాసన, విద్య, ప్రయత్నము, స్మృతి, ఇంద్రియాలు, ప్రకృతిని, మాయని, క్రియలని ఇట్లాంటి అనేక రకాల నామాంతరాలుగా చెప్పబడేటువంటిది కేవలం ఈ జగత్ సంబంధమైన విషయోన్ముఖమైన చిత్శక్తి యొక్క నామాంతరాలే అవుతూ ఉన్నవి ఇవన్నీ కూడా అని చెప్పగా అప్పుడు వరాయాః సంవిదో బ్రహ్మణ్యేతాః పర్యాయ వృత్తయః కల్పమానాని చిత్రార్థాః కథం రూఢిముపాగతాః. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఓ మునీంద్ర, శుద్ధ చైతన్యం యొక్క ఈ విచిత్రమైనటువంటి కాల్పనిక పర్యాయ వృత్తులు ఏ విధంగా రూఢిని పొందినవి, ఏ విధంగా దృఢపడినవి అని అడగ్గా అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, గతేవ సకలంకత్వం కదాచిత్ కల్పనాత్మకం ఉన్మేష రూపిణి నానా తదైవ హిమనః స్థిత. ఓ రామ, శుద్ధ చైతన్యము ఎప్పుడు అవిద్య చేత కలుషితమైనట్లున్నదో, ఏ విధంగా శుద్ధ చైతన్యము ఎప్పుడు అవిద్య చేత అజ్ఞానము చేత కలుషితమైనట్లున్నదై స్ఫురణ రూపము కలిగి అక్కడ సంచలనం కలిగి వికల్పము చేత అనేక రూపాలను చెందుతుందో అప్పుడు అది మనస్సు అని పేర్కొనబడుతూ ఉంది. పదార్థాల యొక్క గతమునందు రాబోయేటువంటి దాని యందు కూడా వికల్పాలను నిశ్చయిస్తూ ఉంటుంది. అలా నిశ్చయిస్తూ ఈ వస్తువు ఇట్లనే ఉన్నది అనేటువంటి దానిని బట్టి విశేష రూపాన్ని గ్రహిస్తుంది. అలా గ్రహింప సమర్థం ఎప్పుడవుతుందో అప్పుడు అది బుద్ధి అవుతుంది. అంతేకాదు యథా మిథ్యాభిమానేన సత్తాం కల్పయతి స్వయం అహంకారాభిమానేన ప్రోచ్యతే భవబంధని. అబద్ధమైనటువంటి మిథ్యయగు దేహమందాత్మాభిమానము కలిగి ఈ దేహమే సత్యము, అసత్యమై ఉన్నప్పటికీ రాకపోక స్థితులు కలిగి ఉన్నప్పటికీ కూడా దేహము అయినా కూడా అహంకారాన్ని ఆవరించుకొని దేహము యందు ఆత్మాభిమానము, ఇదే సత్యము నిత్యము అనేటువంటి అభిమానము కలిగి సత్తను కూర్చున్నటువంటి కల్పన ఎప్పుడు స్వయంగా వనర్చదు. అది ఎప్పుడైతే కల్పన ఎప్పుడు స్వయంగా వనర్చుచూ ఉన్నదో అప్పుడు అహంకరించినదే అవడం చేత అది అహంకారము అని పిలువబడుతూ ఉన్నది. ఈ అహంకారమే లోకంలో సర్వ అనర్థాలకు కూడా కారణం అవడం వల్ల ఇదే మళ్ళీ కూడా బంధహేతువు అవుతుంది. ఇదే మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలకి కూడా కారణమవుతూ ఉంది. విచారణ చేయకుండానే ఒక విషయాన్ని గురించి వదిలివేసి మరి ఒక విషయాన్ని గురించి స్మరించేటప్పుడు అదే చిత్తము అనబడుతుంది. ఆ చైతన్యము స్పందనమే ముఖ్య ధర్మంగా కలిగి ఉండినప్పుడు ఆ సద్వస్తువునే గోచరింపజేస్తూ ఉంది. అలా గోచరింపజేస్తూ స్పందరూప ఫలమైనటువంటి కర్త యొక్క శరీర అవయవాదులను దేశాంతానికి చేర్చడం కోసం ప్రవృత్తమైనప్పుడు కర్మ అని చెప్పబడుతూ ఉంటుంది. కాకతాళీయ యోగేన త్వక్త్వైకా ఘన నిశ్చయం యదే హితం కల్పయతి భావం తేనేవ కల్పనాహ. ఆకస్మికంగా తన యొక్క పూర్ణస్వరూపాన్ని త్యజించి వేస్తుంది. కోరినటువంటి పరిచ్ఛిన్న భావాన్ని ఎప్పుడైతే కల్పిస్తుందో అప్పుడు ఆ చిద్వస్తువు కల్పన అనబడుతుంది. పూర్వదృష్టాలు అంటే జరిగిపోయినవన్నీ కూడా జ్ఞాపకానికి రావటం, అదృష్టాలు కనబడకుండా పోవడం, లేక ప్రాదృష్టాలు రాబోయేటువంటి వాటిగా చూడటం, ఇటువంటి నిశ్చయాల చేత అంతఃకరణమును చేష్టతమవుతూ ఉంటుంది. అప్పుడే దానినే సంస్కృతి అంటే భవనాశ స్థితులు, పుట్టుకు కారణమైనటువంటిదే సంస్కృతి అని అనబడుతూ ఉంటుంది. యదా పదార్థ శక్తినాం సంభుక్తానామివాంబరే వనస్థిత్యమితాన్యేహ వాసనేతి తదోచ్యతే. అనుభవించిన
పదార్థాల యొక్క సూక్ష్మ శక్తులు కలిగి భావన రూపంలాగానే ఆకాశంలాగా సూక్ష్మమై ఏమీ లేనట్లుగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే సూక్ష్మత్వంతో ఉండడం వల్ల సూక్ష్మము యొక్క సూక్ష్మ చేష్టాసహితమై ఉంటాయి కాబట్టి దానినే చైతన్యము వాసన అని చెప్తాం. అయితే శుద్ధమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే సత్యమైనది. ఇక్కడ ద్వైత దృష్టి అవిద్య వలనే అజ్ఞానం వలననే కలుగుతూ ఉన్నది, రెండోది అనేటువంటి భావన. యథార్థంగా దృశ్య ప్రతీతి త్రికాలయందు కూడా సత్యము కానే కాదు. ఏ విధంగా ఎప్పుడైతే విచారించి చూస్తామో ఈ దృశ్య సంబంధమైనటువంటి జగజ్జాలమంతా కూడా త్రికాలముల యందు గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు, రాబో కాలమునందు కూడా ఉండదు. ఇది ఎప్పటికీ సత్యము కాదు. ఇట్టి జ్ఞాన రూపమును ప్రకాశించేటువంటి వాడు సంవిధాత్మయే, అంటే దానినే విద్యా జ్ఞానము అని పేర్కొనబడింది. ఆత్మను మరుగుపరిచి దానిని విస్మరింపజేసేటువంటి చేయునప్పుడు ఆవరణ శక్తి ఏదైతే ప్రాధాన్యము చేత దానినే మలమని, మిథ్యారూప వికల్పముల చేత పలువేద విక్షేపాలను కలుగు చేసేటప్పుడు విక్షేప శక్తి ప్రాధాన్యత్వంతో విస్మృతి అని, ఆ విధంగా దాని యొక్క వ్యవహారం కొనసాగుతూ ఉంటుంది. మనోరూపాన్ని పొందిన చైతన్యము వింటుంది, స్పృశిస్తుంది, చూస్తుంది, ఆస్వాదిస్తుంది, వాసన చూస్తుంది, సంకల్పిస్తుంది. ఇలా సర్వేంద్రియాల చేత కూడా భోగానుభవ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ మరి దాని ద్వారా జీవత్వాన్ని పొందిన ఇంద్రుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుని తృప్తిపరచడం కోసం ఇంద్రియం అనబడుతూ ఉంటుంది. ఈ దృశ్యము చేత అలక్షితమైనటువంటి పరమాత్మయందు ఉపాదానము కంటే అన్యంగానటువంటి కర్తృ రూపాన్ని అంటే కారణత్వాన్ని కలిగి ఉండడం చేత అది ప్రకృతి అనబడుతూ ఉంటుంది. సదసత్తాం నయత్యాసు సత్తాం వా సత్వమంజస సత్వ వికల్పోయం తేన మాయేతి కథ్యతే. సత్యమును మిథ్యగాను, మిథ్య దేహాదులను సత్యంగాను, అంటే సత్యమైనటువంటి వస్తువు లేని దానిలాగా సూక్ష్మీకరించి అది కనబడకుండా ఉండి అది లేనిది అన్నట్లుగా ఉండి, అబద్ధమైనటువంటి స్థూల దేహాదులను సత్యముగా తోపింపజేసేటువంటిదైనా అనగా సత్య అసత్య వికల్పాలను కూడా హేతువేదైతే ఉంటుందో అదే చైతన్యమే మాయా అని చెప్పబడుతూ ఉంటుంది. ఇక దర్శనము, స్పర్శనము, శ్రవణము, రసనము, ఘ్రాణము, కర్మలు మొదలైన లోకంలో కార్యకారణ రూపత్వాన్ని పొందడం చేత అది క్రియ అని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి రామ, ఇవన్నీ కూడా చేత్యోన్ముఖమై అంటే విషయోన్ముఖమై అజ్ఞానము చేత మలినమైపోయి స్ఫురణ రూపములో స్పందన రూప ధర్మముగా పొందినటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో దాని యొక్క నామాంతరాలు ఇవన్నీ కూడా చిత్తరూపత్వాన్ని చెంది తద్వారా సంసార బంధాన తగులుకొనిన చైతన్యం యొక్క వివిధ రకాలైనటువంటి నామాంతరాలుగానే క్రమంగా రూఢిగాంచినవి అని చెబుతూ నేను అగ్నుడును, అట్టి అనుభవయోగ్యమను దోషము చే కానీ లేక విషయాల వలన ప్రాప్తించిన ద్వైత వాసన కళంక సన్నిధాన వశము చే కానీ పూర్ణమగ స్వస్వరూపము నుండి తొలగి వివిధ రకాలైన కల్పనలతో కూడుకొని జడమైనటువంటి కదలలేనటువంటి దేహాదుల వైపున అభిముఖమై చిద్వస్తువే జీవుడు. ఎవడైతే అభిముఖం అయి ఉన్నాడో దేహాదుల వైపునకు అభిముఖమైనటువంటి చిద్వస్తువు ఏదైతే ఉన్నాడో వాడే జీవుడు. జీవుడు మనసు, చిత్తము, బుద్ధి అని పలు విధాలుగా చెప్పబడుచు ఉన్నది అనే పరమాత్మ పదము నుండి తొలగిపోయి అజ్ఞానము చేత కలంకితమైపోయి ఈ చైతన్యమునే ఆయా ప్రకటితమైనటువంటి వృత్తులను అనుసరించి వివిధ రకాలైనటువంటి పేర్ల చేత పండితులు వీటిని విధంగా పేర్కొంటూ ఉంటారు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.
ఓం తత్సత్.